బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కరోజే 13% క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్ ధర $74 నుంచి $78లకు పెరుగుదల నమోదు చేసింది. $130 వరకు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే స్థానికంగా మనకు పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. యుద్ధ భయంతో బంగారం ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. మళ్ళీ 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రధానంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులతో మిడిల్ ఈస్ట్లో క్రూడ్ ఆయిల్ గేమ్ అయితే కనబడుతోంది. ఈ హార్ముజ్ జలసంధి నుంచే ఎక్కువగా చమురు సరఫరా అవుతుంది. ప్రతిరోజు ఇరాన్ దాదాపు 3.6 మిలియన్ల క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ప్రపంచ సరఫరాలో ఇది 3.3%గా చెప్తున్నారు. హార్ముజ్ జలసంధి దాదాపు 167 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో 3వ వంతు క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, ఇండియా, చైనా దేశాలకు ఈ మార్గం నుంచి క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ సరఫరాను ఇరాన్ ఆపేస్తే కనుక పెను సంక్షోభం మొదలే అవకాశం కనిపిస్తుంది. చైనా, యుఏఈ, భారత్కు ఇబ్బందులు తప్పవనే అంచనాలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు కూడా ఆయిల్ కష్టాలు తప్పేలా కనబడట్లేదు. మొత్తం మీద ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇక మార్కెట్లో ఒక దశకు 13% పెరిగి $78లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అప్పుడు ఉక్రెయిన్పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోసాయి. తాజాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనకు మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి $74.32 స్థాయికి బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి. బెంచ్ మార్క్ యుఎస్ క్రూడ్ కూడా 7% పెరిగి $73లకు చేరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ అయితే ఏకంగా $130 వరకు పెరగొచ్చంటూ అంచనా వేస్తోంది. చమురు ఉత్పత్తిలో ఇరాన్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా తర్వాత 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా కూడా చలామణవుతుంది. సో రకంగా ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడడం కూడా మన కరెన్సీపై ఒత్తిడికి లోనైంది. సో మొత్తం మీద అటు ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్లో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా హార్ముజ్ జలసంధిని కనుక ఇరాన్ మూసివేస్తే కనుక ఖచ్చితంగా తిప్పలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ ఆసియా కంట్రీస్కే కాదు గల్ఫ్ దేశాలకు కూడా ఆయిల్ కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర సాయి జాయిన్ అవుతున్నారు. నమస్తే నాగేంద్ర సాయి గారు. నమస్కారం. నాగేంద్ర సాయి గారు, ఇప్పుడు ఈ వార్ నేపథ్యంలో ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో తొలుత 5% పెరిగాయి మొదటి రోజు, తర్వాత ఏకంగా 7% పెరిగాయి. అది కాస్త 13%కి ఒక్కసారిగా హైక్ అయిన పరిస్థితి. అంటే ఇట్లా పెరుగుతూ పోతూ వస్తున్నాయి. బ్రెంట్ మార్కెట్లో వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కి ఏకంగా $78లకు చేరుకున్న పరిస్థితి. ఇది ఇంకా ఎక్కడికి దారి తీయవచ్చు, ఎలాంటి పరిస్థితులకు ఇంకా ఉత్పన్నమే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఎకానమీ పరంగా అండి, ఎక్కడైనా సరే అన్సర్టనిటీ ఉంటే, ఎక్కడైనా వార్ లాంటి సినారియోస్ ఉంటే మార్కెట్స్ దాన్ని ఖచ్చితంగా నెగిటివ్ దీనిలో తీసుకుంటాయండి. ఎందుకంటే చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి క్రూడ్ ఆయిల్ $60-65 మ్యాక్స్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే ఇంతసేపు మీరు చెప్పినట్టు ఇరాక్ ఈ యుద్ధ వాతావరణం అనేది ఒక్కసారిగా క్రూడ్ మీద ఇంపాక్ట్ చూపించింది. దాదాపు $70-75 వరకు మనం బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బట్ ఈ సినారియో అనేది మేబీ అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు జేపీ మోర్గాన్ కానీ ఇవన్నీ అంచనాలు ఎట్లా ఉంటాయంటే, సో ఈ వార్ ఇలాగే కొనసాగితే దీని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఈ OPEC+ దేశాల మీద కూడా ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉండి ఇవన్నీ కొద్దిగా నీజర్క్ రియాక్షన్ అంటారండి. అంటే ఇలాంటి సినారియోస్ గతంలో కూడా అనేక సందర్భాల్లో క్రూడ్ లో చూసాము. కొద్ది రోజుల పాటు ఇలాంటి సినారియో ఉండొచ్చు, కానీ మేబీ $100 పైన ఆర్ఎల్స్ $130 పైన సస్టైన్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు.
ఎందుకంటే మేబీ ఈ నీజర్ రియాక్షన్ కొద్ది రోజుల పాటు మేబీ $80 $85 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ క్రూడ్ ఆ పైన సస్టైన్ అవడం, ఆ పైన ఇదే స్థాయిలో ధరలు ఉండడం అనేది చాలా కష్టం అండి. మళ్ళీ మోస్ట్లీ మై స్ట్రాంగ్ అజంప్షన్ $65-70 దగ్గర క్రూడ్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. అంటే ఇక్కడ ఒక హర్మూజ్ జలసంధిని చాలా కీలకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కావచ్చు, ఒమన్ గల్ఫ్ కావచ్చు, అరేబియా దేశాలకు కనెక్టివిటీ ఉంటుంది. సో దాంట్లో మేజర్ పార్ట్ ఇరాన్ ఉంటుంది. కాబట్టి ఇరాన్ కనుక స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని కనుక క్లోజ్ చేసే పరిస్థితులు ఉంటే ముఖ్యంగా ఆసియా దేశాలకు ప్రధానంగా ఈ కొంత ఇబ్బంది ఉండొచ్చా చమురు రవాణాకు సంబంధించి, కానీ ఈ తద్వారా మనకు రేట్లు ఏమైనా పెరగొచ్చు అనుకోవచ్చా? సో ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ప్రైజెస్ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి కొద్ది రోజుల పాటు. కాకపోతే మనం పూర్తిగా వాళ్ళ మీద ఇంపోర్ట్ ఎందుకంటే మనం చాలా కాలం నుంచి అటు సౌదీ అరేబియా నుంచి కానీ రష్యా నుంచి కానీ క్రూడ్ ని మనం పర్చేస్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ ఈవెన్ యుఎస్ నుంచి కూడా మనకు రష్యాతో ఎప్పుడైతే మనం శాంక్షన్స్ విధించారో యుక్రెయిన్ నేపథ్యంలో రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేది కొద్దిగా తగ్గింది. అండ్ ఇప్పుడు మెజారిటీ యుఎస్ నుంచి కూడా మనం క్రూడ్ ఆయిల్ ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. సో ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఫార్వర్డ్ ట్రేడ్స్, ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ మనం కుదుర్చుకుని ఉంటాం కాబట్టి ఇవన్నీ అట్లీస్ట్ 3 months 6 months ముందు ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ మన ఫ్యూచర్స్ లో కొనుగోలు చేసి ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద అండ్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఈ వార్ సినారియో అనేది, ఈ ఇరాన్ ఇంపాక్ట్ అనేది మేజర్ మన మార్కెట్ మీద పూర్తి స్థాయి ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలు తక్కువ అండి. ఎందుకంటే మనకు మేజర్ గా సౌదీ అరేబియా నుంచి, ఇంతకుముందు చెప్పినట్టు యుఎస్ నుంచి, రష్యా నుంచి మనం మేజర్ గా దిగుమతులు చేసుకుంటాం. ఇప్పటివరకు నేను చూస్తున్న దాని ప్రకారం ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.63 billion మాత్రం మనం అంటే అదర్ దాన్ దట్ క్రూడ్ ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.63 billion మాత్రమే మనం చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి అంతగా మేజర్ గా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుందండి. నాగేంద్ర గారు, ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, ఓఎంసీల షేర్లు కూడా తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఒక రకంగా మొన్న బ్లాక్ ఫ్రైడేగా కూడా మారిన పరిస్థితి. సరే, అండ్ మోరోవర్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ రిస్క్ సెంటిమెంట్ పెరిగిన నేపథ్యంలో కాస్త బంగారం వైపు మళ్ళుతున్నారా? బంగారం ధరలు కూడా మళ్ళీ రెక్కలు వస్తున్నాయి, 1,00,000కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కూడా పెరుగుతుండగా కనిపిస్తోంది. సో ఈ యుద్ధం, అనూహ్య పరిణామాలు ఇవన్నీ కూడా ఇటు బంగారం పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, ఇదంతా కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తే కనుక దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా? సో ఇవన్నీ అంటే ఎక్కడ వార్ జరిగినా అండి ఇంటర్నేషనల్ మార్లో, అంటే మన దేశానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఎక్కడ వార్ సినారియో జరిగినా పరోక్షంగా దట్టు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఈ ఆయిల్ ధరలు పెరుగుతాయి. అండ్ మేజర్లీ మనం 91-92% వీఆర్ ఎనర్జీ క్రేవింగ్ కంట్రీ అండి. అంటే మనం మెజారిటీ మన ఇంపోర్ట్స్ అన్ని కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, మన అవసరాలు చాలా తక్కువ ఇక్కడ మన దేశంలో మనం తీర్చుకునేది. మెజారిటీ 90% పైగా మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి, అంటే ఎంతకాలం మనం $60-65 అన్న ఆ స్వీట్ స్పాట్ ని మనం ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ $10 వరకు పెరగడం అనేది ఖచ్చితంగా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మన ఇప్పుడు అంటే గోల్డ్ ధరలు పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ యుఎస్ లో ఎకానమీ బాగా వీక్ అవుతుందండి. అంటే ఎవరు మనం పట్టించుకున్న అంశం, పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడం అంశం ఏంటంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే పెరుగుతుంది. యుఎస్ లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా తగ్గుతున్నాయి. దానివల్ల డాలర్ బలహీన పడుతుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల డాలర్ బలహీన పడుతుంది. పరోక్షంగా మన రూపాయి కూడా కొద్ది గొప్ప స్ట్రెంగ్ కావడం చూస్తున్నాం. అండ్ రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 basis points తగ్గించడం, అంతకుముందు బడ్జెట్ లో దాదాపు ₹1,00,000 కోట్ల వరకు బెనిఫిట్ ఇచ్చే విధంగా ట్యాక్స్ ల్యాబ్ లో చేంజెస్ కావడం, ఇవన్నీ డొమెస్టిక్ కన్సంప్షన్ ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల మేబీ మార్కెట్స్ కొద్దిగా నీజర్ రియాక్షన్ తీసుకున్న లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మార్కెట్స్ కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఇమీడియట్ గా టైర్ రిలేటెడ్ స్టాక్స్ లో కానీ, పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ కొన్ని కెమికల్స్ రిలేటెడ్ స్టాక్స్ మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. టైర్ రిలేటెడ్ స్టాక్స్ మేబీ ఏదైనా కరెక్షన్, ఇట్లాంటి టైంలో మంచి కరెక్షన్ వస్తే తీసుకోవచ్చు. ఈవెన్ ఇండిగో లాంటి స్టాక్స్ మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ అంతా కూడా వాళ్ళ ఏటీఎఫ్ మీద, అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇండిగో లాంటి స్టాక్స్ ఏదైనా మంచి కరెక్షన్లు దొరికితే ఇది తీసుకునే ఆపర్చునిటీ కూడా కావచ్చు అండి. రైట్. చివరిగా అంటే ఇప్పుడు ఒపెక్తో పాటు రష్యా కానీ, దాని మిత్ర దేశాలు కానీ, కొన్ని ఈ ఆయిల్ ఉత్పత్తి దేశాలు, ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఇరాన్తో సమానంగా కూడా ఇవి
ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి మనకు ఈ సరఫరాలో ఈ అంతరాల్లో పెద్ద తేడా ఏం కనిపించదా? ఫ్యూచర్లో అంత ఇబ్బంది ఉండకపోవచ్చా? సో ఇమీడియట్ గా అంటే ఇది మనం కేవలం ఒక కంట్రీతో ఎటు అంటే ఫార్వర్డ్ ట్రేడ్స్ కానీ డీల్స్ కానీ మనం పెట్టుకోము. మెజారిటీ ఆఫ్ ది మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంతకుముందే చెప్పినట్టు OPEC ప్లస్ దేశాలతో పాటు యుఎస్ అండ్ రష్యా నుంచి. సో ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ మనకు వస్తే తక్కువ ప్రైస్, అంటే ఇప్పుడు మన గతంలో కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో మనం రష్యాతో మిత్ర దేశంగా ఉన్నప్పుడు మార్కెట్ లో $60-65 అంటే మనకు $35-40 కి క్రూడ్ ఆయిల్ కూడా ఇచ్చిందండి. సో అందువల్ల ఒకవేళ ఇలాంటి సినారీస్ ఏమన్నా ఉంటే మనకు తక్కువ కూడా ఆప్షన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఎప్పుడైతే క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పెరిగిందో ఎకానమీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని మనం కొట్టిపారేయలేము. కొద్ది కాలం పాటు ఈ సబ్సిడైజ్ అయ్యేంత మార్కెట్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుందండి. సో క్రూడ్ వల్ల ఇమీడియట్ గా మనకు వచ్చిన ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది మొత్తం మీద క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వారు నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ దగ్గర క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $78 చేరుకుంది ఒకనొక దశలో. ఇప్పుడు $74 ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 7% హైక్తో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే భారత్ లాంటి దేశాల్లో చమురు ధరలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఉండకపోతే, అంటే అంతర్జాతీయ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది తాత్కాలికంగా. కానీ ఇరాన్తో సమానంగా మిగతా చమురు ఉత్పత్తి చేసే దేశాల నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరా అవుతుంది. OPEC దేశాలు అంటారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఇవన్నీ కూడా చమురు ఉత్పత్తి దేశాలు. దాంతోపాటు రష్యా కానీ కొన్ని పక్కన ఉక్రెయిన్ కానీ ఇలాంటి దేశాల నుంచి భారీగా చమురు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఆసియా కంట్రీస్ కూడా ఇవన్నీ కూడా సరఫరా అవుతున్న పరిస్థితి. సో ఆ రకంగా బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా పెరిగింది. సో ఇది అంటే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ధర పెరగడం అనేది ఇప్పుడు రికార్డుగా చెప్పవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరగడంతో ఇంధనం పుష్కలంగా లభించే ఈ ప్రాంతం నుంచి రాబోయే రోజుల్లో సరఫరాల్లో కొంత తేడా వచ్చే అవకాశం ఉందని ట్రేడర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ రకంగా ఇక చమురు ధరలు తొలుత భారీగా పెరిగిన తర్వాత కాస్త తగ్గాయి. కానీ ఇక వాస్తవానికి గురువారం నాడు ముగింపు ధరతో పోలిస్తే 9% వరకు గరిష్టంగానే క్రూడ్ ధరలు ఉన్నాయి. ఇక అలాగే బ్యారెల్ $74.5 అంటే సుమారు 6,429 వద్ద ట్రేడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అంటే దీనికి ఎందుకు ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయో నేను మీకు వివరంగా చెప్తాను. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ తర్వాత 2022 ప్రారంభంలో చమురు ధరలు గరిష్టంగా వెళ్ళాయి. ఆ సమయంలో అది క్రూడ్ బ్యారెల్ ధర $100 దాటింది ఒక బ్యారెల్. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ స్టాక్ మార్కెట్లకు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. సురక్షితంగా భావించే బంగారం అలాగే స్విస్ ఫ్రాంకులు అయితే లాభపడ్డ పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా బంగారం ధర దాదాపు 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఔన్స్ బంగారం 1.5% పెరుగుదలతో $3,423 ఎగిసిపడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక రాబోయే రోజుల్లో ఈ గొడవలు ఘర్షణలు ఇంత ప్రమాదకరంగా మారుతాయి కూడా ఇంధన ట్రేడర్లు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా పరస్పరం దాడులు అయితే కొనసాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలిగించే అతిపెద్ద యుద్ధానికి కూడా దారితీయొచ్చని చెప్తున్నారు. ఒక రకంగా ఇరాన్లో చమురు ఉత్పత్తిని ఎగుమతి చేసే సౌకర్యాలు కనుక లక్ష్యంగా చేసుకుంటే బ్రెంట్ క్రూడ్ ధర $80 నుంచి $100కు $120 కూడా వెళ్ళొచ్చనే అవకాశం చెప్తున్నారు. సో ఇక్కడ తాజాగా ఈ పెరుగుదలకు సంబంధించి ప్రస్తుతానికైతే కొన్ని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక అంశం మళ్ళీ మీకు చెప్తాను. హర్ముజ్ జలసంధి అంటారు. ఇది హర్ముజ్ జలసంధి, ఇది ప్రధానంగా రవాణా మార్గం. ఇది కనుక లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ చమురుకు ఒక్క రోజులోనే లక్షల బ్యారెల కొద్ది సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రవాణా మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురులో 5వ వంతు దీని గుండానే ప్రయాణిస్తుంది. హర్ముజ్ జలసంధి గుండా డజన్ల ట్యాంకర్లు వెళ్తూ వస్తుంటాయి. మిడిల్ ఈస్ట్లో ప్రధాన చమురు సహజవాయు ఉత్పత్తిదారులు అలాగే వాటి వినియోగదారులు ఈ ప్రాంతం నుంచి ఇంధనాన్ని రవాణా చేస్తుంటాయి. మిడిల్ ఈస్ట్ చమురు ఉత్పత్తులను ప్రపంచానికి ఏసియా, యూరప్, ఉత్తర అమెరికా ఎగువ ప్రాంతాలకు అనుసంధానించేదే ఈ జలసంధి. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హద్దులుగా ఉన్న ఈ హర్ముజ్ జలసంధి గల్ఫ్ను అరేమియా సముద్రంతో కలుపుతోంది. ఆ రకంగా హర్ముజ్ జలసంధి కనుక ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తితే అక్కడి నుంచి ఈ రవాణాకు, చమురు రవాణాకు ఇబ్బంది అయితే కనుక కాస్త అంతరాయం కలగొచ్చు. పెట్రోల్, ఆయిల్, డీజిల్, ముడి చమురుకు ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే కనుక ఆసియా దేశాలకు కొంత ఇబ్బంది కావచ్చు. సో ఏదేమైనా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల చమురు ధరలకు ఇప్పుడు
కాస్త పైకి ఎగబాగే అంతర్జాతీయ మార్కెట్లో. తద్వారా కొంతమంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్గా భావించి బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అటు స్విస్ ఫ్రాంక్పై పెడుతున్నారు. రకరకాలుగా పరిస్థితులు మారుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో. కొంత ఇబ్బందికరమైన అంటే ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి. మొత్తం మీద చమురుకైతే పూర్తి స్థాయిలో ఇబ్బంది లేదు. ఇరాన్ కాకపోయినా ఇరాన్తో సమానంగా ఉత్పత్తి దేశాలు చాలా ఉన్నాయి, అటు నుంచి కూడా వస్తాయి. కానీ రేటు మాత్రం ఒక హైక్ ఉంటుంది, ఖచ్చితంగా పెరిగిన పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో మళ్ళీ అది తగ్గే అవకాశం ఉంది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ తాత్కాలికంగా రేట్లు అయితే ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితి ఏకంగా 12-13% పెరిగిన పరిస్థితి కనబడుతుంది. మన భారత్ లాంటి దేశాల్లో దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందని ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. వరల్డ్ ఎకానమీపై ఖచ్చితంగా ప్రభావం పడబోతుంది. ప్రధానంగా చమురు ధరలపైన దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. దాని ద్వారా ఇటు బంగారం అలాగే మిగతా వాటిపై కూడా దీని ధరల ప్రభావం ఉండబోతుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తోంది.